సో కాబట్టి ఆ క్లాష్ అయితే కనబడుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలో తెలియక బ్లాకేడ్ పెట్టారు. ఈ బ్లాకేడ్ మొదట ఓన్లీ ఇరాన్ షిప్పులకు మాత్రమే అనుకున్నారు అందరూ. కానీ నిన్న రాత్రి 7:30 నుంచి బ్లాకేడ్ స్టార్ట్ అయింది. దీనికి ముందే చైనా ఒక హెచ్చరిక చేసింది అమెరికాకు. అదేంటంటే దీని మీద మీరొచ్చి ఇక్కడ బ్లాకేడ్ చేయడం కరెక్ట్ కాదు, అది ఇరాన్కి సంబంధించిన అంశము, ఇరాన్ కోస్ట్లో ఉంటుంది, ఇరాన్ కోస్ట్లోకి మీరొచ్చి దాన్ని బ్లాకేడ్ చేయడం అంటే ఆ దేశ సార్వభౌమాధికారాన్ని బ్రేక్ చేయడమే, కాబట్టి అది చేయకండి. రెండోది, అదేమీ క్లోజ్ కాలేదు, షిప్పులు మాకు వస్తూనే ఉన్నాయి, చాలా దేశాలకు వెళ్తూనే ఉన్నాయి, సో మీరు ఇప్పుడు మా షిప్పులను అడ్డుకోకండి అనేది చైనా హెచ్చరించింది తీవ్రంగా. కానీ ఆ హెచ్చరికల్ని వీళ్ళు క్యారీ చేయట్లేదు, అమెరికా వాళ్ళు క్యారీ చేయకుండా ప్రతి షిప్ని మేము ఆపుతాం, ఒక్క షిప్ కూడా పోవడానికి లేదు, కంప్లీట్గా బ్లాకేడ్ మా కంట్రోల్లో ఉంటుందని దాదాపు 50 వార్షిప్లు, లేకపోతే యాంఫిబియస్ షిప్పులు, తర్వాత సబ్మెరైన్లు, ఫ్లైట్లు, హెలికాప్టర్లు, ఇవన్నీ రంగంలోకి దించేసి అష్టదిగ్బంధనం అయితే చేసింది. ఇప్పుడు దానికి ప్రతీకారంగా ఇరాన్ ఏం చేస్తుందంటే అమెరికా షిప్పుల మీద వీటి మీద ఇరాన్ కూడా అటాక్ చేయబోతుంది, దాంతోపాటు మొత్తం మిడిల్ ఈస్ట్లో ఉండే అన్ని పోర్టుల మీద కూడా అటాక్ చేస్తుంది. సో అన్ని పోర్టులు ఫెయిల్ అయినాయి అనుకో, మళ్ళీ నెక్స్ట్ ఆయిల్ సప్లై అనేది ప్రపంచవ్యాప్తంగా ఆగిపోతుంది. సో ఇప్పుడంటే ఏదో ఇరాన్ని భంగపడో లేకపోతే ఇరాన్ అడిగిన డబ్బులు ఇచ్చో మెల్లగా ఒక దాన్ని ఆయా దేశాలు తీసుకెళ్తున్నాయి. దానివల్ల ఏంటంటే 2 లాభాలు, ఒకటి గల్ఫ్ దేశాలకు కూడా లాభం, గల్ఫ్ దేశ ఆయిల్ వెళ్తుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. రెండోది, ఈ దేశాలు ఆయిల్ మీద, ఈ ఇంపోర్ట్ల మీద ఆధారపడిన ఇండియా, పాకిస్తాన్, చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్ ఇలాంటి దేశాలకు కూడా ఎంతో కొంత ఊపిరి పీల్చుకునే టైం దొరికింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ కూడా 93 ఆ టైం పడిపోయింది. అంతకుముందు $70 ఉండేది, అది పెరిగి $119 వరకు కూడా ఒక దశలో వెళ్ళి మళ్ళీ ఈ సీజ్ ఫైర్ తర్వాత $93 దగ్గర ఉంది. కానీ ఇప్పుడు బ్లాకేడ్ అయ్యేసరికి మళ్ళీ అది $105-106 వెళ్ళిపోతుంది. నిన్న ఒకరోజే 7% పెరిగింది. అట్లాగే స్టాక్ మార్కెట్ అంతా కూడా కుప్పకూలింది. సో ఈ నేపథ్యంలో ట్రంప్ గాని ఇది ఆపితే చైనాకి పెద్ద దెబ్బ, ఎందుకంటే 70% ఆయిల్ ఇరాన్ నుంచి చైనానే తీసుకుంటుంది, అట్లాగే మిగతా గల్ఫ్ దేశాల నుంచి కూడా చైనా తీసుకుంటుంది. సో ఇప్పుడు చైనాకి ఏంటంటే ఇదంతా అసలు అమెరికా తీసుకొచ్చింది, అది కూడా నేను చైనా అసలు హార్మోజ్ మామూలుగా ఉండింది, ప్రపంచం మామూలుగా వ్యాపారాలు చేసుకుంది, నువ్వు చేయడం వల్లనే కదా ఇదంతా ఆగింది, కాబట్టి ఇప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళిపో, యుద్ధం ముందు ఆపేసేయండి అనేది చైనా చెప్పింది. కానీ వినట్లేదు. సో వినకుండా ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఇరాన్ మీద అమెరికా యుద్ధం చేస్తున్నట్టు కాదు, ఇది అన్ని దేశాల మీద చేస్తున్నట్టే, ఇండియా మీద చేస్తున్నట్టు, చైనా మీద చేస్తున్నట్టు. ఎందుకంటే ఆ షిప్పులను అడ్డుకోవడం అంటే అర్థమేమి, మా ఇంటర్నేషనల్ జలాలు అవి, ఇంటర్నేషనల్ జలాల్లో ఇండియన్ షిప్పుల్ని అడ్డుకుంటే ఇండియా మీద వార్ ప్రకటించినట్టే, చైనా షిప్పులను అడ్డుకుంటే చైనా మీద వారు, అదే అమెరికా షిప్పులను ఎవరైనా అడ్డుకుంటే గమ్మన ఉంటుందా, అమెరికా అటాక్ చేస్తుంది కదా. సో అదే మరి చైనా ఎందుకు చేయదు, ఖచ్చితంగా చైనా కూడా రేపు నా షిప్పుల్ని నువ్వు ఆర్డర్ చేసేదానికి వచ్చాయి అని చెప్పి చైనా అటాక్ చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు అది కానీ జరిగితే అది ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది, చైనా చేస్తే అమెరికా ఎందుకు గమ్మ ఉంటుంది మళ్ళీ. సో కాబట్టి ఇది ప్రపంచ యుద్ధంగా మారిపోతుందా ట్రంప్ చేయడం వల్ల అంటే, అతను మినిమం ఏమాత్రం ఆలోచిస్తున్నట్టు కనబడలేదు, పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. చివరికి పోప్తో కూడా గొడవలు పడి, ఇప్పటివరకు అమెరికా అధ్యక్షుడు ఎవరు కూడా ఈ స్థాయిలో గొడవ పడలేదు, పోప్ని చాలా అవమానకరంగా మాట్లాడి అక్కడ వాటికన్ సిటీకి సంబంధించిన అంబాసిడర్ని పిలిపించి పోప్ మీద ఇంత పెద్ద ఇది పెట్టాడు ట్రూత్ సోషల్లో. సో ఈ స్థాయిలో అతను రెచ్చిపోతున్నాడు. సో ఇది కానీ ఇప్పుడు చైనా అయితే ఊరుకో ఉండే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇరాన్కి మద్దతుగానే కాదు, తన షిప్పుల మీద దాడి చేస్తే చైనా ఖచ్చితంగా అది అధికారం వస్తుంది. మరి ఇండియా కూడా ఆ కైండ్ ఆఫ్ హెచ్చరిక చేయాలి కదా అని ఇండియాలో చాలా మంది అంటున్నారు. అంటే మన షిప్పులు ఆపితే ఖచ్చితంగా మేము సీరియస్ అవుతాం అనేది ఇండియా చెప్పాలి కదా. అంటే ఇండియా తటస్థంగా ఉంటుంది, చైనాకి అయిందిలే వాడికైతే మనకి అవుతుందిలే అన్నట్టుగా ఉంది. అంటే బ్లాక్ ఛానల్లో అమెరికాతో మాట్లాడచ్చు, కానీ ఇప్పుడు అమెరికా అయితే చాలా క్లియర్గా సెంట్కామ్ ప్రకటించింది, ఒక్క షిప్ను కూడా మేము అలో చేయమని. ఇది మరి ఎన్ని రోజులు చేస్తారు ఈ బ్లాకేడ్, ఇరాన్ దీన్ని ఏ స్థాయికి ముందుకు తీసుకెళ్తుంది, ఇది ఖచ్చితంగా ఎస్కలేషన్ ఆఫ్ వార్ అనేది ఇంటర్నేషనల్ గా దీని మీద పనిచేస్తున్న మేధావులు అయితే డిక్లేర్ చేశారు. అంటే ఒక పక్క సీజ్ ఫైర్ ఫెయిల్ అయిందని చెప్పట్లేదు, చర్చలు
ఫెయిల్ అయినాయని చెప్పట్లేదు, సీజ్ ఫైర్ ఎండ్ అయిందని చెప్పట్లేదు, అవును. మరో పక్కేమో ఇది చేస్తున్నారు. సో అందువల్ల చైనా కానీ అటాక్ చేస్తే మాత్రం ప్రపంచ యుద్ధంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తుంది. కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.